ఇప్పుడే నేను తండేలు సినిమా ట్రైలర్ చూసా ఇప్పుడే. అబ్బా ఉందబోయా తండేలు సినిమా ట్రైలర్ ఉందే, అబ్బా అదిరిపోయింది అంతే. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది అదే అరాచకం, అమృతం, అమోఘం, అద్భుతం అన్నీ. అసలు ఇందులో నాగ చైతన్య యాక్టింగ్ ఉంది, అబ్బా 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 వేరే లెవెల్. ఆ నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తుంటే మా ఊళ్ళో నన్ను నేనే చూసుకున్నట్టు. అంటే ఏంటంటే నాది కూడా సేమ్ క్యారెక్టరే. కాబట్టి సినిమా హీరోలు ఇప్పుడు దాకా చేపలు పట్టే క్యారెక్టర్ ఎవరు కూడా చేయలే ఈ రోజుల్లో. నాగ చైతన్య ఒక్కడే చేశాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు కూటేస్తుంది. కానీ ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. పైగా సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అప్ప 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 ఎర్రగ చేసింది అంతే. వెనక ముందు కింద పైన ఊపేస్తుంది. పైగా మనం సాయి పల్లవిని చూసుకోవచ్చు. ఎప్పటి నుంచి గత ఏదో సాయి పల్లవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సినిమాల్లో సాయి పల్లవి ఊపేస్తుంది కింద పైన. కాబట్టి దీంట్లో కూడా నాకు చూస్తుంటే నాకైతే పిచ్చెక్కి మీద నాకు, అరే సాయి పల్లవి లాంటి అమ్మాయి నేను కూడా పెళ్లి చేసుకోవాలా అని నాకైతే ఇంకా అదే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన సాయి పల్లవి అంతే. పైగా సాయి పల్లవిని పెట్టుకోవడం వాళ్ళకి ఉన్న లక్కీ ఛాన్స్ అది. కాబట్టి ఏంటంటే తండేలు సినిమాలో సాయి పల్లవి ఉండడం చాలా అదృష్టం వాళ్ళకి. పైగా సాయి పల్లవి వల్ల ఆ సినిమా బాగా ఆడుతుంది. పైగా నాగ చైతన్య మనం చూసుకుంటే నాగ చైతన్య ఆయన ఒక బెస్ట్ యాక్టర్. ఆయన నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ, వాళ్ళ తమ్ముడు అఖిల్ కానీ అందరూ ఆ ఫ్యామిలీలో అందరూ పెద్ద పెద్ద యాక్టర్లే. వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్లు. కాబట్టి ఈ తండేలు సినిమా రేపు ఎన్నో తేదీ, అది 7వ తేదీ 7వ తేదీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఆగలేకపోతున్నా, గిలగిలగిల కొట్టేసుకున్నా. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే చేపలు పట్టేవాడుగా ఆ క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్లో అది ఏందో అంటారు. అది ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఏందో మన ఇద్దరి మధ్య కాస్త ఏమేమి ఉన్నాయి అన్నారను. అంటే నాకు ఎలా ఉందంటే ఇది చూస్తుంటే అంటే రియల్ లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి సేమ్. కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎవరిని నాగ చైతన్యని కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ ఏందో నాకైతే అర్థం కాల. ఏందో పాకిస్తాన్ అంటారు, కాసేపు ఆ దేశం అంటారు, ఇంకో దేశం అంటారు, బందీ చేసి ఉంటారు, దేశం కోసం అతను ప్రాణం ఇచ్చేస్తా అంటాడు. నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫైనల్గా చూసుకుంటుంటే ఈ సినిమా లవ్ స్టోరీయే కాకుండా దేశభక్తికి సంబంధించిన సినిమా ఇది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల ఈ సినిమా. పైగా నాగ చైతన్య గురించి చెప్పాల్సిన అవసరం లే. హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో అన్నింటిలో ఆయన పెద్ద స్టార్ అయిన. కాబట్టి ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద హీరోలు అలాంటి క్యారెక్టర్ చేస్తారు. కాబట్టి ఈ తండేలు సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. పాటలు కూడా విన్నారు ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ పాటలు చేస్తారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు. మొన్న చూస్తే ఓడేవాడు అబ్బాయి ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు, ఓడి కూడా చీర కట్టుకుని వేస్తాడు డ్యాన్సు సాయి పల్లవి లాగా చెయ్యాలని. అంటే ఏంటంటే అది అయిపోయింది. ఆయన పాట గుర్తులేదన్న. ఏందో బుజ్జి తల్లి అన్నాడు, ఏదో చిట్టి తల్లి అన్నాడు, నువ్వు లేకుండా నేను బతకనాడు. నేను ఇప్పుడు దాకా నాగ చైతన్య చూసింది ఏంటంటే రొమాంటిక్ స్టార్ అయినా నాలాగే సేమ్. అంటే రొమాన్స్ ఎప్పుడు చూసినా ఈ సినిమాలో కూడా. అంటే ఇది ఒక యూత్ సినిమా. తండేలు అనేది అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో రొమాన్సులు, పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, అబ్బబ్బా యాక్టింగ్ ఏం కావాలి అది ఉంది. పైగా ఎక్స్పోజింగ్ కూడా. అంటే అచ్చమైన అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో, అంటే తెలుగు అమ్మాయి ఎలా అందంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, ఈ తండేలు సినిమా నేను ఎన్నిసార్లు చెప్పాలి, ఇది 10,000 కోట్లు వచ్చే సినిమా. ఎవరు బయట ఏందన్నా ఇది అన్నీ ఇప్పుడు కానీ ఏదన్నా మరి చెప్పు. అబద్ధం నాలంటోడు ఏముందన్న, నాలంటోడు రివ్యూ చెప్పిన మాత్రం సినిమా ఆడతా ఎన్ని వేస్ట్. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఆడేస్తుంది అంతే. సినిమా బాగుండాలి. ఇప్పుడు నేను చెప్పిన మాత్రం సినిమా ఆడుతుందని గ్యారంటీలే. ఇప్పుడు ఓడి కూడా అంటాడు నాగ చైతన్య నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు, నేను నాగ చైతన్య పెద్ద ఫ్యాన్ని, నాగార్జున ఫ్యామిలీ, నేను నాగార్జున ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్యాన్ని, నేను ఇంత ఆదాయం పొందా. అదే నేను సాయి పల్లవి కూడా ఫ్యాన్ని, సాయి పల్లవి ఫ్యాన్స్కి నేను యూత్ ప్రెసిడెంట్ని, నాగార్జున నేను యూత్ ప్రెసిడెంట్ని అని రకరకాలుగా అంటారు. కానీ ఎంతమంది ప్రెసిడెంట్లు, ఎంతమంది ఫ్యాన్స్ ఉండే వేస్ట్. సినిమా బాగలేకపోతే ఎవడు చూడడం. పెద్ద పెద్ద సినిమాలో హీరోలువే పోయినాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అవును చేస్తున్నా, దానికోసం చేస్తున్నా ఇదంతా. నేనే సినిమా ఇప్పుడు ఈ తండేల్ మూవీ నుంచి మన నాగ చైతన్యకి పెద్ద హిట్ రాబోతుందని చెప్పేసి మనం కంపల్సరీ చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న విజువల్స్ అయినా సరే, మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి యాక్టింగ్ అయినా సరే, ఏదైనా సరే
అండ్ దట్టు మేము లైవ్ లో చూసాము షూటింగ్ మన అల్లు స్టూడియోలో. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ వాళ్ళకున్న ఒక యాస, అంటే వాళ్ళు మాట్లాడే భాష తీరు ఏదైనా సరే. ఇంకా మన లేడీ పవర్ స్టార్ ఒక డైలాగ్ కొడుతుంది ట్రైలర్ లో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే 7 సముద్రాలు దాటైనా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంది. దానికున్న అంటే అట్లా డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు మన సాయి పల్లవి డాన్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మన తండెల్ మూవీ గురించి మాట్లాడాలంటే తండెల్ డబుల్ మనీ అండ్ బ్లాక్ బస్టర్ మొత్తం హిట్ అయిపోతుంది సినిమా, ఎక్కడికక్కడ రికార్డ్స్. మరి మన పుష్ప అంతా కాకపోయినా సరే నాగ చైతన్యకు మాత్రం తన కెరియర్ లో ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది. కొట్టొచ్చు అన్న, ఫస్ట్ డేనే కంపల్సరీ రావచ్చు 100 కోట్లు. ఎట్లా చూసుకున్నా ఒక 500 crores వరకు అయితే రావచ్చు అన్న సినిమాకి అయితే. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ రియల్ స్టోరీ, తండెల్ కూడా రియల్ స్టోరీనే. బ్లాక్ బస్టర్ అవే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? సాయి పల్లవి ఉంది కంపల్సరీ అయితే అన్న, ఎందుకంటే మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు అండ్ దాంతో మన నాగ చైతన్య గారు ఉన్నారు. సో మనం హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు, దానికన్నా మించే అవుతుంది. ఎందుకంటే మనం వరుసగా నాగ చైతన్యకి చాలా ఫ్లాపులు చూస్తున్నాం. అండ్ ఈ సినిమాకి మన అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు మన డైరెక్టర్ గారు అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ మనం చూసుకుంటే కొంచెం మన శ్రీకాకుళం యాస లాగా కొంచెం వాళ్ళ పల్లెటూరు విజువల్స్, ఆ పడవలు అవన్నీ చూస్తుంటే మనకి ఎక్కడో పెద్ద హిట్ కొడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చాలా మంది సాయి పల్లవి ముందు చైతన్య చాలా తక్కువ కనబడతాడు, ఎందుకంటే డాన్స్ యాక్టింగ్ ముందు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? డాన్స్ ముందర నాగ చైతన్య కాదు ఎవరైనా సరే ఆమె డాన్స్ వల్లనే ఆమె లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి ఆమెకు పేరు పెట్టారు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. డాన్స్ మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. మనం చాలా సినిమాలు చూసినాం. ఇంతకు ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వచ్చింది కాబట్టి మన వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటాయంటే ఒక హిట్ పర్ఫార్మెన్స్ లాగానే ఉంటది. సో దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరే ఉప్పన అంటే పడవ సీన్లు చూసి ఉప్పన అని చెప్పచ్చు, కానీ స్టోరీ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందన్న. ఎందుకనంటే చాలా మంది చూసే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన దీని గురించి మన ఇండియా పాకిస్తాన్ వారు కూడా ఉంటుంది, అంటే ఫైట్ ఉంటుంది, మన వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెడతారు కాబట్టి. సో దాని వల్ల సినిమాకి కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి హిట్ కావడానికి. మనం ట్రైలర్ చూసి మనము అది వీకేషన్ ఇది వీకేషన్ అని మనం చెప్పుకోవద్దన్న, మొత్తం సినిమా చూడాలి. ఎందుకు పుష్ప సినిమా వచ్చినప్పుడు యావరేజ్ ఉంది, ట్రైలర్ చూసినప్పుడు అది అని చెప్పేసి సొల్లు మాటలు మస్తు మాట్లాడారు. ఏదైనా కంప్లీట్ గా చూసినప్పుడే మనం మాట్లాడాలి. సో ఆయన